వెల్కమ్ బ్యాక్ టు అన్న వ్లాగ్స్. ఎక్కడికి వెళ్తున్నాం? స్విమ్మింగ్ కి. స్విమ్మింగ్ నన్ను వచ్చింది కదా నీకు ఒక రోజులోనే. రాలేదు ఇంకా ఫ్లోటింగ్ నేర్చుకోవాలి. ఆ ప్యాడ్ ఎలా వాడాలో నేర్చుకోవాలి. అవన్నీ ఎవరు నేర్పిస్తాడు? మీ కోచ్. మరే స్విమ్మింగ్ లేదట. స్విమ్మింగ్ నిన్న వెళ్ళిన వెంటనే ఒక రోజులోనే వచ్చింది అన్నది. ఇప్పుడు రియలైజ్ అయింది. చూద్దాం ఈరోజు ఎంత కావాలా. వద్దు. యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు కెమెరా ముందు సన్ స్క్రీన్ వద్దని కెమెరాలో ఆఫ్ అయిన వెంటనే సన్ స్క్రీన్ ఇస్తాం, కొంచెం ఫేస్ రాసుకుంటాను. అది మన పనులు. ఏం సార్ అది చెప్తున్నారు సార్? ఏంటండి మీరు కెమెరా ఉన్నప్పుడు కూడా అడగచ్చు కదా సన్ స్క్రీన్ కావాలని అడిగితే యాటిట్యూడ్ పోల్తే వేసుకో. అలా నువ్వు అన్ని బయట పెట్టకూడదు. పెద్ద పూలు తీసుకెళ్తుంటే భయపడుతుంది. అయిపోయిందా? ఇది మొహం అలా పెట్టుకున్నావు. ఇంకా కొంచెంసేపా? నువ్వు ఉండు, మేము వెళ్ళిపోతాం. ఎందుకు ఇప్పుడు వరకు మొహం దుంపలా పెట్టుకున్నావు? ఉంటుంది, నీలాగే ఉంటుంది సేమ్. కొబ్బరి బొండ బాగుంది బుజ్జి. కొబ్బరి బొండ అదిరిపోయిందా? మేడం దేనికి వచ్చారు మేడం? విజేతకి దేనికి వస్తారు? ఓ మై గాడ్. దేనికి వచ్చాను? మళ్ళీ మొహం దొంపలాగానే పెట్టి అది ఏంటది? ఐస్ క్రీమా? నిమ్మకాయ నీళ్ళు ఐస్ క్రీమ్ అది? అది ఫోర్క్ పైన దాన్ని పెట్టడానికి ఇంకేం దొరకలేదా? ఫోర్క్ పెట్టేట్టున్నా. మీనా ఇప్పుడు చట్నీ చేసిందండి, పల్లి చట్నీ. అసలు ఎలా ఉందంటే మిథునా టిఫిన్స్ లాంటి ఇంకో టిఫిన్ సెంటర్ పెడదాం అనుకుంటున్నాను నేను. కాకపోతే అంత బడ్జెట్ లేదు కాబట్టి. ఎలా చేసే బుజ్జి అసలు? ఏ షెఫ్కి మంచి ఇన్కమ్ ఉంటుంది. ఫుల్ టైమ్ లో కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది. షెఫ్ మార్నింగ్ 6 to 9:30 ఏమంటారు? నువ్వు రావాలి లేదా చట్నీ తినలేదు అందుకనే డిబేట్ చేస్తాను. చూడండి బాబు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. అది నిమ్మకాయ నీళ్ళు కింద ఉబ్బుసింది, దాని గురించి. అది నిమ్మకాయ నీళ్ళు కాదు, నిమ్మకాయ ఐస్ క్రీమ్. అది బంగారం నిమ్మకాయ నీళ్ళు అంటుంది. నీకు దెబ్బలు పడతాయి చిన్న. ఇప్పుడు నిమ్మకాయ ఐస్ క్రీమ్ చేసేదాన్ని. విజయ్ బయటికి వెళ్తున్నా. నేనా? వైజాగ్ లో ఉన్నంతసేపు పాపం అని అంటారు. ఎక్కడికి వచ్చిందేమో మమ్మల్ని వచ్చేసి సినిమాలు, ఫ్రెండ్స్, మీటింగ్స్. This is the reality of the man. ఈరోజు ఫ్రైడే కదా బుజ్జి? ఈరోజు ఫ్రైడేనా? థర్స్డే రోజు. ఈరోజు థర్స్డేనా? ఓకే. 3 సినిమాలు రిలీజ్ అయ్యింది. నేను సినిమా ఇండస్ట్రీ ఉండు కదా, మరి సినిమా చూడకపోతే ఎలా? మీకు ఆఫీస్ ఉంది కదా, అది ఓటీటీలో చూడొచ్చు, పర్లేదు. మీరందరూ అనుకుంటున్నారు గాయ్స్ దిస్ పర్సన్ మమ్మల్ని మిస్ అవుతున్నారు, పాపం ఒక్కడే ఉంటున్నారని.
దట్ ఇస్ నాట్ ద రియాలిటీ. మీ మమ్మీ డాడీ చూస్తే నన్ను వచ్చి కొడతారు ఈ వీడియో. బాయ్ 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 వెళ్తున్నాను. వెనకాల జుట్టు చూపించండి. ఇది వావ్, ఇది ఒరిజినల్ బొడ్డదాని ఒరిజినల్ జుట్టు ఇదే. ఇందులో లోపల దాచుకుని ఉంది ఇన్ని రోజులు. దూరిపోను, టీవీలో దూరిపో. దాని కాన్సన్ట్రేషన్ అంతా టీవీలో ఉంది. బాయ్. సుధీర్ గారి దగ్గరికి వచ్చాము సినిమా చూడడానికి. అందరూ బాగా, నేను ఇంకా రాహుల్ రెడీ అయిపోయి, కాకపోతే రోహిత్ ఇంకా ఉదయ్ ఇద్దరు హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళకి ఏదో పని ఉందని వెళ్ళిపోయారు. సో నేను రాహుల్ వెళ్తున్నప్పుడు ఏదో సినిమాకి థండర్ బోల్ట్ అని మార్వెల్ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి వెళ్ళిపోతాము. హిట్ ట్రై చేసాం కానీ హిట్ టికెట్ దొరకలేదు. ఎందుకంటే మోస్ట్ డిమాండింగ్ సినిమాలో ఉంది ఇప్పుడు. సో చూడాలి 2-3 డేస్లో ఏంటి రివ్యూస్ అవన్నీ చూసి ఆ తర్వాత వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే థండర్ బోల్ట్స్ దొరికింది, దానికి వెళ్తున్నాం. సో ఇది AAA సినిమాకి వచ్చాం. ఏమైనా చెప్పరా రే. AAA సినిమాస్ అంటే అల్లు అర్జున్ గారిది ఇది. ఏషియన్ ఇంకా అల్లు అర్జున్ కొలాబరేషన్లో. స్క్రీన్ 4లో దొరికింది. బాగుంది, నైస్, ఫస్ట్ టైం. సో థండర్ బోల్ట్ సినిమా అనేది బాగా నీరసం వచ్చిందండి. అంటే మార్వల్ యూనివర్స్ అనేది అయిపోయినట్టే అనిపిస్తుంది. వాళ్ళే నెక్స్ట్ అవెంజర్స్ కూడా అంట. చాలా దారుణంగా ఉంది. ఏదేదో రాస్తున్నారు, ఏదో చేస్తున్నారు అర్థం అవట్లేదు. అంటే టెక్నాలజీ ఉంది, డబ్బులు ఉన్నాయంటే ఏది తీసినా చూస్తారు అనుకుంటున్నారు. బట్ చాలా ఏంటి నాతో పాటు గిఫ్ట్ తీసుకొచ్చి మీరు నన్ను పిలిచారు కదా. గిఫ్ట్ కాదు, నువ్వు ఫుల్గా తిట్టుకున్నావు కదా, అందుకే అంత చెత్త సినిమాకి వెళ్ళాను. మంచి పని అయింది, మీకు అలాగే అవ్వాలి. మంచి పని అయిందని చెప్తున్నావు. నేను మమ్మల్ని తీసుకెళ్ళకుండా వెళ్తే అలాగే అవుతుంది. అంతా అమ్ముకుంటే నువ్వు నీకు రేపు వెళ్ళవు కదా స్విమ్మింగ్కి. అలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయదు బాబు. స్విమ్మింగ్కి నేనే చేయాలి డ్రైవింగ్. మనం వెళ్తాం హోటల్లో వెళ్ళండి కానీ లేపేసి వెళ్తాం మిమ్మల్ని. మళ్ళీ పడుకుంటాను. పడుకుంది. సో సినిమా అయితే అంత దారుణంగా ఉందండి. అసలు హెడేక్ వచ్చింది సినిమా అయితే. అందుకని అప్పుడు మీనా గుర్తు వచ్చింది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఫుల్ తిట్టేసి పంపించింది మమ్మల్ని. థండర్ బోల్ట్స్ మార్వల్. తెలుగు సినిమాలకి వెళ్ళకుండా తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా చేస్తే అలాగే అవుతుంది. అంత లేదు. వెళ్ళేటప్పుడు తెలుగు చూసి తెలుగు మూవీ ఇండస్ట్రీ టాలీవుడ్ అన్ని చూసి తెలుగు టికెట్స్ దొరకలేదు. టికెట్ తెలుగు చూడమంటావు ఇంగ్లీష్ వద్దంట. అంతే, నువ్వే ఇంగ్లీష్ దొరికిపోయాను రా. జనరల్గా టీవీ చూస్తూ ఉంటే నేను ఇంగ్లీష్ చూడొద్దు, వెస్ట్రన్ కల్చర్ అడాప్ట్ చేసుకుంటున్నారు, ఇది అది తెలుగులో చూడు, లేదా హిందీలో చూడు, లేదా మన కార్టూన్స్ చూడు, అది ఇంగ్లీష్లో అయినా పర్వాలేదు అని చెప్తా ఉంటాను దానికి. సో అది పట్టుకుంది ఇప్పుడు. యాక్చువల్గా టికెట్ దొరకలేదు. హిట్ సినిమా అనుకున్నా కానీ టికెట్ దొరుకుతుంది. అందుకని దానికి వెళ్ళాల్సి వస్తుంది. అనిదే హిట్ 3. అదే సూర్యది ఇది కూడా ఉంది, రెట్రో కూడా ఉంది, అది కూడా దొరకలేదు దేంట్లో. అయితే చూడాలి. విజయ్ దేవరకొండ ప్రమోషన్కి వస్తే చూస్తా. ఓ మై గాడ్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇక్కడ. సో ఈరోజు మీనా స్పెషల్గా పన్నీర్ పరాఠా చేసిందండి. మామూలుగా లేదు, చూడడానికి అయితే తినేసి చూస్తాను ఎలా ఉందో. అబ్బా, ఇల్లు వేడివేడిగా ఉంది. టూ గుడ్. దీన్ని ఇలా సాస్లో ముంచుకుందంటే విజయ్ అదిరిపోయింది, చాలా బాగుంది. చూడరు అదిరిపోయింది. నువ్వేనా ఏంటి పాలిటిక్స్లో వెళ్తున్నావా? సరే, టీషర్ట్ దొబ్బావు కదా ఇల్లు. టీషర్ట్ మీద కళ్ళు గైస్. నా టీషర్ట్ రోజు ఒకటి దొబ్బేస్తుంది అది. మీకన్నా నాకే బాగున్నాయి, కమెంట్లో చెప్పండి. సరే బాయ్.
సో ఇది ఇప్పుడు రేపు మార్నింగ్ మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు తొందరగా పడుకుని పోతుంది. సో చెప్పేసి వెళ్ళిపోతుందంట. సో ఈరోజు వీడియోలో ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ ఆల్వేస్. ఆల్వేస్. బై బై.